కిసాన్ ఫ్యాషన్ మాల్ లా ఆషాఢం రాజులేని కేజీ సేల్ సురువైంది. కిసాన్ ఫ్యాషన్ మాల్ నిజంగా చెప్తున్నా, హీరో గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ క్యారెక్టర్ కానీ క్యారెక్టర్ తగ్గట్టు కూడా అసలు చాలా బాగా చేసిండు. సో మెయిన్ ఇంటర్వెల్ సీన్ వరకు వేరే లెవెల్ నా లైఫ్లో చూడంత మంచి ఇంటర్వెల్ సీన్ ఇది. నాలాగా రాయి లాంటి మనసు ఉన్న వాళ్ళు కూడా హృదయం ఉందని చెప్పి ఈ సినిమా ద్వారా ప్రూవ్ అయింది. సో ఒక కిరణ్ అబ్బోరంకి మంచి హిట్ పడిపోయింది. ఇది చిత్రీకరించడమే చాలా డిఫరెంట్గా చిత్రీకరించారు. అసలు కన్నీళ్లు పెడతాం. ప్యూర్ లవ్ స్టోరీ, డెఫినెట్లీ హార్ట్ అండ్ టచ్ చేసే సినిమా ఇది మాత్రం. లవ్ స్టోరీ ఇది ఒక మంచి కొత్త సినిమా అని చెప్పొచ్చు, కొత్త డిఫరెంట్ సినిమా. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే మాత్రం ఒక లవ్ స్టోరీ అనేది కొత్తగా తీసిరు. డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే మనకు ఒక బేబీ సినిమా చూస్తాం, మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమా చూస్తామో చెన్నై లవ్ స్టోరీ కూడా మనం అంతా ఎంజాయ్ చేస్తాము. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం నిజంగా చెప్తున్నా, హీరో గారికి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆ క్యారెక్టర్ కానీ క్యారెక్టర్ తగ్గట్టు కూడా అసలు చాలా బాగా చేసిండు. హీరోయిన్ గారు కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా కూడా ఎక్కడ బోరింగ్ లేదు. మెయిన్ చెప్పాలంటే మన మెగాస్టార్గా చిరంజీవి గారు వచ్చి చూసిన అసలు ముందుగా మనం చాలా హ్యాపీగా ఫీల్ కావాలి. ఆ సినిమాకి వచ్చి మన చెన్నై లవ్ స్టోరీకి వచ్చి ప్రమోషన్ చేసి మన లవ్ ఆయన ముందుగా వచ్చి నిలబడి సక్సెస్ఫుల్ కావాలి ముందుగా కోరుకుని మెగాస్టార్ చిరంజీవి గారు. బేబీ అంత కల్ట్ సినిమానా? లేదా మనం బేబీ చూస్తే మనం ఎంత ఎంజాయ్ చేస్తామో ఈ సినిమా చూస్తున్నా కూడా మనం ఒక లవ్ స్టోరీ అనేది ఒక డిఫరెంట్ ఒక కొత్త యాంగిల్లో చూస్తాము. అంటే ఫస్ట్ హాఫ్ అంతా హీరో గారి మీద నడుస్తుంది, సెకండ్ హాఫ్ మొత్తం హీరోయిన్. అంటే చూసినా కూడా మనం ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా మేము చెప్పాలి. ఇక్కడ మనీష్ శర్మ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆల్రెడీ ఎంతోమంది సినిమాలకి మెగాస్టార్ గారు కొట్టిరు, మహేష్ బాబు కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్ గారు మనీష్ శర్మ గారు. చెన్నై లవ్ స్టోరీ బాగుందన్న. నాకైతే కిరణ్ అబ్బోవన్ యొక్క వర్స్టల్ యాక్టింగ్ కనిపించింది. గౌరీప్రియ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. మనీష్ శర్మ బీజం ఉంటుంది, స్టార్టింగ్ 2 సాంగ్ గుర్తుందా సాంగ్ చాలా బాగుంటుంది. సో మెయిన్ ఇంటర్వెల్ సీన్ వరకు వేరే లెవెల్ నా లైఫ్లో చూడంత మంచి ఇంటర్వెల్ సీన్ ఇది. కానీ సెకండ్ హాఫ్ ఎంటర్ అయిన తర్వాత అంటే ఒక మిస్టేక్ ఉంటుంది అన్నమాట దాంట్లో. సో అది నాకు అంతా నేను కరెక్ట్గా లేకపోయినా. సెకండ్ హాఫ్ ఒక 20 మినిట్స్ వరకు అరే ఏంది కొద్దిగా మేము ఎక్కడో ఊహించుకున్నాం, ఒక దెబ్బకి సినిమా పడిపోయిందన్న ఫీలింగ్ నాకు అనిపించింది. కానీ లాస్ట్ 20 మినిట్స్ వరకు మళ్ళీ పికప్ అయిందని చెప్పుకోవచ్చు. సో మెయిన్గా ఈ సినిమాకి ప్లేస్ ఎవరంటే డైరెక్టర్ గారు మనీష్ శర్మ గారు. అద్భుతంగా కూడా ఆ బీజం కానీ ఆ విజువలైజేషన్ కానీ చాలా బాగా అనిపించింది. సో క్లైమాక్స్ నాకు చాలా బాగా నచ్చింది అన్న మెయిన్ చెప్పాలంటే. చెన్నై లవ్ స్టోరీ కదా, ఇప్పుడు చెన్నై తమిళనాడు వాళ్ళు కూడా బాగా చూస్తారు ఈ సినిమా. అలా మెయిన్గా సినిమా టైటిల్ చెన్నై పెట్టారు అంటే అక్కడ షూటింగ్ అక్కడ జరిగినట్టుంది. కానీ ఇది అందరూ విజయవాడ వాళ్ళు చూడొచ్చు, తెలంగాణ వాళ్ళు చూడొచ్చు, ఆంధ్ర వాళ్ళు చూడొచ్చు, అన్ని జోన్ వాళ్ళు చూడొచ్చు. బాగా నచ్చిన సినిమా ఏంటంటే ఈ సినిమాలో గౌరీప్రియ యొక్క పర్ఫార్మెన్స్ చాలా పీక్స్ ఉంది. సో కిరణ్ అబ్బోవన్ కన్నా కూడా గౌరీప్రియ గురించి మాట్లాడుకుంటే చాలా బెటర్. ఇది ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలా కనిపిస్తుంటుంది అన్నమాట. బాగానే తీశాడు. ఎందుకంటే స్టోరీలు ఫైటింగ్స్ లేవు కానీ స్టోరీ బాగుంది. అంటే నచ్చిందండి, చాలా బాగుంది. కిరణ్ అబ్బోవన్ ముందు సినిమాలాగా ఉంది కానీ సపరేట్గా ఉంది, ముందులాగా లేదు. ముందు మాస్గా చేశాడు కానీ ఈసారి మాత్రం లవ్ స్టోరీ బాగానే తీశాడు. స్లోగా ఉంది కానీ సినిమా కానీ డీసెంట్గా ఉంది, బాగుంది సినిమా. అంటే అదే ఆ స్టోరీ వేరు ఈ స్టోరీ వేరు. కానీ ఈ స్టోరీ చూసే వాళ్ళకి ఈ స్టోరీ లెవెల్లో చూస్తే బాగుంది. స్లోగా అంటే మన పాత సినిమాలు చూస్తాం చూడండి, అలాగే స్టోరీ స్లోగా వెళ్తుంది. అయినా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. ఒకసారి చూడండి, బాగుంది. క్లైమాక్స్ కూడా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అది లేదండి, స్టోరీ సపరేట్గా ఉంది. ఇంతకుముందు సినిమాలో లేదు ఇలాంటి స్టోరీ ఎప్పుడు రాలేదు. నడిచిన కొద్దీ ఎక్కడ కూడా బోర్ లేదు. హై లెవెల్ ఉంది. మంచి లొకేషన్లు, మంచి డైలాగులు, పాటలు, ప్రేమ. 3 గంటలు అంటున్నారు సినిమా చాలా అంటే 3 గంటలు అంటే థియేటర్లో కూర్చుంటే 3 గంటలు తెలుస్తలేదు, అయిపోతుంది అట్లా. అందుకు బోర్ వస్తలేదు, ఏం వస్తలేదు. చాలా బాగుంది, ఎక్కడ కూడా బోర్ లేదు, ఒక ఈన్స్ కూడా బోర్ లేదు. ఇప్పుడు హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వాళ్ళిద్దరు కలిసి మెలిసి నడిచింది అక్కడ కథ. దానికి వెళ్ళి చూద్దాం అని చూస్తూనే ఉన్నాం కానీ బోర్ లేదు. ప్రేక్షకులు అందరూ వచ్చి చూడాలని ఆదరిస్తున్నారు. ముందు చూసినా కానీ వేరే ఉన్నాయి, ఇవి చేంజ్ అయ్యి కొత్త రకం పెట్టిండు. ఇప్పుడు ఎలా నడుస్తుంది ఆ రకంగా పెట్టిండు. చాలా బాగుంది సినిమా, చూసి పాటలు నచ్చినాయి, కొన్ని ఫైట్లు ఉన్నాయి, పాటలు ఉన్నాయి, లొకేషన్లు బాగున్నాయి. అక్కడ ఇక్కడ చాలా దిక్కులు. ఇద్దరు బాగానే చేసారు, ఎవరు సమానం చేసారు, ఎక్కడ కూడా న్యూసెన్స్ లేకుండా చేసారు. సినిమా అంటే హీరో యాక్టింగ్ అన్ని చెప్పడం ఎందుకు, చూస్తే తెలుస్తుంది, ఇంకా బాగుంటుంది. కొంచెం లాగ్ అంటున్నారు, అంటే 3 hours ఉంది ఫిల్మ్ అంటున్నారు. అంతా నాకైతే లాగ్ అనిపించలే, చూడొచ్చు, ఎమోషన్ ఉంది. సెకండ్ టైం చూస్తే కొంచెం ఏడుపాల వస్తుంది. సో బాగుంది మూవీ. అసలు నాలాగా రాయి లాంటి మనసు ఉన్న వాళ్ళు కూడా హృదయం ఉందని చెప్పి ఈ సినిమా ద్వారా ప్రూవ్ అయింది. సో ఒక కిరణ్ అబ్బోరంకి మంచి హిట్ పడిపోయింది. సో ఒక మంచి బ్లాక్ బస్టర్. ఎలా అనిపించింది సినిమా ఓవరాల్గా? అసలు నా రాయి లాంటి హృదయాన్ని కరిగించాడు. అసలు ఇలాంటి ఈ స్క్రిప్ట్ ఎక్స్పెక్ట్ చేయలే. నేను నిజంగా అయితే చెప్తున్నా, చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా ఫ్లాప్ అయ్యిద్ది అనుకుని వచ్చా,
కానీ నాకు ఎంత నచ్చిందంటే ఇంకొక 10 మందికి చెప్తా సినిమా చూడమని. సో బేబీని మించి ఉంటుందా సినిమా ఇది? అసలు బేబీ అది వేరే లెవెల్, మన యూత్ కోసం తీశారు. ఇదైతే అసలు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయింది. సో అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి ఇలాంటి స్క్రిప్ట్. చెన్నై లవ్ స్టోరీ, నేనైతే ఒక మంచి లవ్ స్టోరీ చూపించడానికి ట్రై చేశారని చెప్తా. చాలా మంచి లవ్ స్టోరీ. అండ్ క్యారెక్టరైజేషన్ వైజ్కి వస్తే శ్రీ గౌరీప్రియ గారు టోటల్ ప్యూర్ డామినేషన్, 1 మ్యాన్ షో. సినిమా మొత్తం ఆవిడనే, షో స్టీలర్ ఆవిడనే. అండ్ కిరణ్ అబ్బవరం గారి యాక్టింగ్ కూడా బాగుండింది. సినిమాలో ఓకే ఫైన్, మంచి లవ్ స్టోరీ చూపించడానికి అయితే ట్రై చేశారు. మూవీ అంతా ఒక ఎత్తు, చాలా బాగుండింది, మంచి ఫీల్లో ఉన్నాము. బట్ క్లైమాక్స్ డిసప్పాయింటింగ్గా అనిపించింది. నాకైతే క్లైమాక్స్ అంత నచ్చలేదు, టు బీ ఆనెస్ట్. ఏదైనా కొత్తగా ట్రై చేస్తారు, కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తారు. ఒక మంచి లవ్ స్టోరీని మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు అనుకున్నా, బట్ సేమ్ మళ్ళీ అదే రొటీన్ క్లైమాక్స్ అయిపోయింది. సో క్లైమాక్స్ వాస్ సో మచ్ డిసప్పాయింటింగ్. అదొక్కటే మాత్రం బ్యాక్ డ్రాప్ అని చెప్తా. బట్ మణి శర్మ గారి బీజిఎం సోల్ సినిమాకి. మణి శర్మ గారి బీజిఎం లేకపోతే మాత్రం సినిమాని నేనైతే ఊహించుకోలేను. ఆమెని వివాహం చేసి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు ఆత్మశాంతి అని చెప్పేసి ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలాగా ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కంటే ఆత్మకథ అని పెడితే బాగుంటుంది అని అంటారు చాలా మంది. ఆత్మకథ అనేది కొన్ని సినిమాలు ఉన్నాయండి, సుమన్ గారి సినిమా ఉంది, కానీ అదొక డిఫరెంట్ స్టోరీ, ఇదొక డిఫరెంట్ స్టోరీ. ఇందులో ఏమో లవ్ ఎక్కువగా ఉన్నది. ఇది చిత్రీకరించడమే చాలా డిఫరెంట్గా చిత్రీకరించారు. అసలు కన్నీళ్లు పెడతాం ప్రతి నిమిషం కూడా, ప్రతి సీన్లో కూడా మనకు ఎమోషనల్ ఫీల్ అవుతాం ఈ సినిమాలో. నార్మల్ ఆడియన్స్కి నచ్చుతుంది అండి బీసీ సెంటర్లో? అంటే చాలా ఎక్కువగా నచ్చేది అండి ఇది. ఈవెన్ యూత్కి కూడా ఇది చాలా అట్రాక్ట్ చేస్తుంది. అలాగనే లవ్ డాక్టర్ సీన్ నేనే చూశాను. ఆ సినిమాలో ఆయన చనిపోయే సీన్ ఏదైతే ఉందో, హీఈస్ నో మోర్ అని డిక్లేర్ చేస్తానుగా, ఆ వ్యక్తి నేనే. మీరు చాలా లేట్గా వచ్చారు. ఎందుకు అంత లేట్గా వచ్చారు? బయటకు రావడం లేట్ అయిందనే. సో అదే మీరు కరెక్ట్ టైంకి వచ్చింటే స్టోరీ ఇంకోలా ఉండేది కదా. అంటే అక్కడ నన్ను రానియలేదు కదా జనం. ఒకవేళ నేను త్వరగా వస్తే ఆయన బ్రతికేవాడేమో, కాబట్టి సినిమా ఇలా ఉండేది కాదు. ప్యూర్ లవ్ స్టోరీ, డెఫినెట్లీ హార్ట్ని టచ్ చేసే సినిమా ఇది మాత్రం. 3 hours కంఫర్టబుల్గా చూడొచ్చు థియేటర్లో. నేనైతే కనెక్ట్ అయ్యా సినిమాకి. హీరోయిన్ పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది. హీరో ఎట్లయితే సినిమాలో హీరోయిన్ ఓ రేంజ్లో చూస్తాడు, రియల్ లైఫ్లో నేను ఆమెని ఇంకో రేంజ్లో చూడాలనుకున్నాను. ఓ దేవతలో చూస్తా బ్రో. ఇక్కడ నుంచి అంత బాగా యాక్టింగ్ చేసింది. ఆమె యాక్టింగ్కి నేను ఫెదా అయిపోయా బ్రో. ఇక్కడ నుంచి లేదు బ్రో, ఈ హీరోయిన్ 100% న్యాయం చేసింది ఈ క్యారెక్టర్కి. వేరే వాళ్ళైతే మేబీ కనెక్ట్ అవుతారో ఎవరో తెలీదు, ఈమె మాత్రం 100% ఇచ్చింది. ఆమె యాక్టింగ్ కొన్ని సీన్స్ అయితే ఆమెను కూడా ఊహించుకోలేము, అంతలా కనెక్ట్ అయ్యి చేసింది ఆమె. నేను ఫ్యాన్ అయ్యని చెప్తున్నాను కదా. ఇప్పటికీ నా హార్ట్ నుంచి నేను తీసుకోవట్లేదు, ఇప్పటికీ ఇంటికి తీసుకెళ్తాను నేను. బాగుంది బ్రో. ఏంటంటే హైలైట్స్ ఏంటి, ఎలా ఉంది సినిమా? హీరోయిన్ యాక్టింగ్, ఎమోషనల్ డ్రామా, లవ్ స్టోరీ. ఆఫ్టర్ లవ్ స్టోరీ లైక్ ఎవరు ఎలా కొలాప్స్ అవుతారు, ఎలా కొలాప్స్ అయిపోయిన తర్వాత ఎలా రీబిల్డ్ చేసుకుని ఎలా మంచిగా ఉండాలి అనేది చెప్పారు. అంటే కల్ట్ క్లాసిక్ సినిమా అనుకోవచ్చు. డెఫినెట్గా 100% కల్ట్ క్లాసిక్. ఎవరి పర్ఫార్మెన్స్ బాగా పీక్లో ఉంది? పీక్ అండ్ హీరోయిన్ ఇద్దరు పోటీ పడ్డారని చెప్పొచ్చు.